దీక్షిత్ సాయి బర్త్డే 10వ బర్త్డే అనమాట. పాపం బర్త్డేకి 2 డేస్ బిఫోరే వాడికి ఫుల్ ఫీవర్ అయితే వచ్చిందనమాట. ఎప్పుడు బర్త్డేకి ఫీవర్ ఏం రాలేదు, ఈసారి మాత్రం ఫీవర్తోనే బర్త్డే జరుపుకున్నాడు. ఎప్పుడు బర్త్డే అయినా వాడు హ్యాపీగా ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. అయితే ఆ బర్త్డే రోజు మాత్రం డల్గా ఉండే, అయినా సరే బర్త్డే సెలబ్రేషన్ చేయాలి అని అడిగిండే. అందుకోసం వాడు ఆ విధంగానన్నా కొంచెం హ్యాపీగా ఉంటాడు అనుకొని ఈవినింగ్ 5 o'clockకి దర్శన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హెల్ప్ చేసిండే అనమాట. తను లేకుండా కొంచెం చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది, తనైతే టక్టగా ఐడియాస్ ఇస్తూ కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది కూడా చూడండి, బ్యానర్ అయితే బ్యాక్ సైడ్ అలా ఉంది. ఈ మల్టిపుల్ కలర్ బెలూన్స్తో 3 ఒక దగ్గర దారంతో కట్టి ఆ విధంగా డెకరేట్ అయితే చేసిన. అంటే గ్రాండ్గా చేస్తేనేమో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. 1 hour 1.5 hourలో అయిపోయింది డెకరేషన్ అనేది. చాలా సింపుల్గా కదా అండి, తక్కువ బెలూన్సే, ఒక 50 బెలూన్స్ ఏమో తీసుకొచ్చిన. 50 కూడా కాదు, ఇంకా తక్కువే అనమాట, 30 or 40 ఉంటుండొచ్చు. ఎందుకంటే ఎందుకు లేవు ఎక్కువ బెలూన్స్, అవి ఊదడం చేయడం మళ్ళీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అని తక్కువ బెలూన్స్తో అలా డెకరేట్ అయితే చేశాను. అమ్మయ్య, బెలూన్స్ అయితే కట్టడం అయిపోయిందండి. ఇక కేక్ కటింగ్ కోసం టిపాయి తీసుకొచ్చి ఇలా డెకరేషన్ ముందు పెట్టేశాను. ఇంకా పక్కన దీక్షిత్ సాయి కూర్చున్నాడు చూడండి. వాడికి ఒళ్ళు కాలుతుందా లేదని నేను చెక్ చేస్తూ ఉంటే తడి బట్ట పెట్టుకుంటూ అలా చూసుకున్నానండి. కాకపోతే వాడికి బర్త్డే అంటే సంతోషం అనమాట. ఎప్పుడు బర్త్డే వస్తుందా అని, బర్త్డే అయిపోయిన రోజు నుంచి నెక్స్ట్ బర్త్డే కోసం ఆలోచిస్తారు పిల్లలు కదండి, అట్లనే ఆలోచిస్తారు. అదనమాట, బర్త్డే చేసుకోవాలి, పిల్లల్ని పిలుచుకోవాలి, చాక్లెట్స్ పంచాలి, కేక్ కటింగ్ చేయాలి అని వాళ్ళకు ఒక ఎక్సైట్మెంట్ కదా. అలాంటి సంతోషాన్ని మనం పిల్లలకు ఇవ్వాలి. కూర్చోని సీట్లో కూర్చో. ఎన్నో బర్త్డే డాడీ, ఎన్నో బర్త్డే అనేది? అప్పుడే 10 బర్త్డేస్ వచ్చినాయా? అవ్వో, ఇక ఇప్పుడు దీక్షిత్ సాయికి వచ్చినటువంటి గిఫ్టులు అనమాట, విష్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్టులు ఇస్తారు. ఇప్పుడు చూసేయండి.
ఇంకా లాస్ట్ ఎక్కువ పడ్డాయి డబ్బులు. మేము లాస్ట్ టైం తెచ్చాము.